నేను చెప్పబోయే ఈ ప్రొడక్ట్స్ మీద అయితే కంటెంట్ అనేది క్రియేట్ చేయండి. మీకు మనీ అయితే వద్దన్నా సరే కూడా వస్తాయన్నమాట. ఏంటి అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ మీద రివ్యూ అనేది ఇవ్వాలి. సో మీషో కంటెంట్ క్రియేట్ చేసి చాలామంది మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటారు. సో కానీ వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలో తెలియదు అనమాట. సో నేను చెప్పే ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేసి కనుక మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మీకు మనీ అయితే వద్దన్నా వస్తాయన్నమాట. మీకు కమిషన్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా ఏంటి అంటే చాలామంది ప్రొడక్ట్స్ రివ్యూ ఇస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి కమిషన్ అనేది రాదు. అంటే వాళ్ళ లింక్స్ మీద ఎవరు క్లిక్ చేసి తీసుకోరనమాట. సో నేను చెప్పే ఈ ప్రొడక్ట్స్ కనుక మీరు యూజ్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకా వచ్చేసి ఎలాంటి ప్రొడక్ట్స్ ఇవ్వాలి, రివ్యూ అనేది ఇవ్వాలి, ఎలాంటి ప్రొడక్ట్స్ రివ్యూ ఇస్తే మీకు మంచి కమిషన్ అనేది వస్తుంది అనేది ఈ లాంగ్ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ అయితే చాలా అంటే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామంది ఇంట్లో ఉండి మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనుకుంటారు. సో వాళ్ళకైతే మీషో అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో 0 ఫాలోవర్స్, చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ సదా ఆల్ ఇన్ వన్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం చూపించే ప్రోడక్ట్ అనేది ఎదుటి వారిని అట్రాక్ట్ చేసుకునేలాగా ఉండాలి. అంటే మనం ఈ ప్రోడక్ట్ గురించి ఏదైనా రివ్యూ ఇస్తున్నప్పుడు ఈ ప్రోడక్ట్ మనం వీడియో చేస్తాం కదా, ఆ వీడియో చూడంగానే వాళ్ళ ప్రోడక్ట్ అనేది ఐడెంటిఫై చేస్తారు. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, సో మనం ఈ ప్రోడక్ట్ని చూడాలి అని చెప్పేసి మన వీడియోని అయితే క్లిక్ చేసి చూస్తారనమాట. వాళ్ళకి ప్రోడక్ట్ అనేది నచ్చి అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళు అనేది మన లింక్ మీద ప్రోడక్ట్ అనేది తీసుకుంటారు, మనకి కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఇంకా వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. ఏవైతే ట్రెండింగ్ నడుస్తున్నాయో ప్రజెంట్ ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్ అనేది చూస్ చేసుకొని దాని మీద కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కాస్ట్ అనేది తక్కువగా ఉండాలి, అది మల్టీపర్పస్గా యూజ్ అవ్వాలి. ప్రోడక్ట్ వచ్చేసి ఏంటి అంటే కాస్ట్ కొన్నిసార్లు ఎక్కువగా ఉన్నా పర్లేదు, కాకపోతే వాళ్ళకి నచ్చితే ప్రోడక్ట్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఎలా అంటే నాలాగా అనమాట, కొంతమంది ఉంటారు ప్రోడక్ట్ అనేది కాస్ట్ అనేది తక్కువగా ఉండాలి, అది మల్టీపర్పస్గా యూజ్ అవ్వాలి, అలా అయితేనే వాళ్ళు ప్రోడక్ట్ అనేది తీసుకుంటారు. సో కాబట్టి మీరు ఏదైతే తక్కువ కాస్ట్ మీద మల్టీపర్పస్గా యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ అనేది మీరు ఆర్డర్ పెట్టుకొని దాని మీద కంటెంట్ అనేది క్రియేట్ చేయండి. ఇంకా వచ్చేసి కొంచెం యూనిక్గా ఉండాలి ప్రొడక్ట్స్ అనేవి. ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ ఇదే అని వాళ్ళు చూసినప్పుడు ఐడెంటిఫై చేయకూడదు అనమాట. సో అలా ఉండాలన్నమాట. తర్వాత దాన్ని మనం ప్రోడక్ట్ రివ్యూ ఇచ్చిన తర్వాత ఓ ఇది ఈ ప్రోడక్టా, ఇలా కూడా ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తారా అని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడియా అనేది రావాలి. అలా డిఫరెంట్గా ఉండే ప్రోడక్ట్స్ అనేవి మీరు చూస్ చేసుకొని వాటి మీద కంటెంట్ అనేది క్రియేట్ చేస్తే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. కమిషన్ కూడా బాగా వస్తుంది. మీషో వచ్చేసి మీకు ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. మీరు మనీ ఎర్న్ చేసుకోవాలి, చాలామంది ఇంట్లో ఉంటూ మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి అనుకుంటారు. సో వాళ్ళకైతే బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో మీరు మీషో క్రియేటర్ క్లబ్ని యూజ్ చేసుకొని మనీ అనేది చాలా బాగా ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది ఇలాగే ఎర్న్ చేసుకుంటున్నారు. ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో నేను ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకోవాలి, కొంచెం ఎలా ఉండాలి అని చెప్పేసి వాటి ప్రొడక్ట్స్ కూడా మీకు చూపిస్తాను. మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే ప్రొడక్ట్స్ చూపిస్తాను, అవి ఎలా యూజ్ అవుతాయో కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీకైతే నేను ఒక ప్రోడక్ట్ చూపిస్తాను, చూడండి. సో ఈ ప్రోడక్ట్ అనమాట. చాలామంది ఇది చూసి ఫ్రాక్ అని అనుకుంటారు, కానీ ఇది ఫ్రాక్ అయితే కాదండి. సో ఇది వచ్చేసి ఫ్రీడింగ్ ఫ్రాక్ అనమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. క్లాత్ కూడా చాలా అంటే చాలా గట్టిగా ఉంది, అంటే ప్యూర్ కాటన్ అనమాట. ఫ్రంట్ దీంట్లో వచ్చేసి ప్రిల్స్ ఇచ్చారు, చూడండి డిజైన్ ఎంత బాగుందో. ఇంకా క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. కింద కూడా మీకు చూసుకున్నట్లయితే ఇలా కింద ప్రిల్స్ ఇచ్చారు, చాలా అంటే చాలా బాగుంది. చాలామంది దీన్ని చూడంగానే ఏమనుకుంటారంటే ఫ్రాక్ అని అనుకుంటారు, కానీ ఇది ఫ్రాక్ కాదనమాట, ఫీడింగ్ ఫ్రాక్. సో దీనికి జిప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. సో ఇవి వచ్చేసి జిప్స్ అనమాట. సో ఫీడింగ్ మదర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం బయటికి వెళ్ళాలి అంటే డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఈ ఫ్రాక్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎవరు దీన్ని ఫీడింగ్ ఫ్రాక్ అని ఐడెంటిఫై చేయలేరు. నెక్స్ట్ వన్ వచ్చేసి జనరల్గా మనం ఇంట్లో నైటీస్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి చూసి అందరికీ బోర్ కొడుతూ ఉంటుంది. కానీ మీరు ఇది యూజ్ చేస్తే దీన్ని ఎవ్వరు కూడా నైటీలాగా కన్సిడర్ చేయరనమాట. చాలా బాగుంది అని చెప్పేసి మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అనేది కూడా ఇస్తారు. సో ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది చూస్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇలా డిఫరెంట్గా ఉండాలి. సో చూసిన వెంటనే వాళ్ళు ఐడెంటిఫై చేసేలాగా అస్సలు ఉండకూడదు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్రొడక్ట్స్ అనమాట. అసలు ఇవి ఎవరైనా ఇప్పుడు బాగా ఏంటి అంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఈ ఉసిరికాయలు కానివ్వండి, హైబిస్కస్ కానివ్వండి, ఇలాంటి కొన్ని వాటి అంటే అవి దొరకవు, వాళ్ళకి అవైలబుల్గా ఉండవు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా పౌడర్స్కి రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇవి మీషోలో కూడా దొరుకుతాయా అని చెప్పేసి కొంతమందికి అయితే తెలీదు. సో ఇలాంటి ప్రొడక్ట్స్ అనమాట. ఇవి వచ్చేసి ఉసిరికాయ పౌడరు, హైబిస్కస్ పౌడర్, ఇంకా వచ్చేసి ఫెటిగ్యూ, ఇంకా బ్రహ్మి వచ్చేసి, ఇంకా బ్రింగ్ రాజా, ఇలాంటివి అనమాట. ఈ ప్రొడక్ట్స్ అనేవి హెయిర్కి అనేది యూజ్ చేయాలన్నమాట. ఇవి వచ్చేసి పౌడర్ రూపంలో వస్తాయన్నమాట. వీటిని జస్ట్ మనం నార్మల్గా యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి ప్రోడక్ట్స్ని కూడా చాలా ఎక్కువ మంది, ఇవి ట్రెండింగ్లోనే ఉన్నాయి ఇప్పుడు. సో ఇలాంటి ప్రొడక్ట్స్ మీద మీరు రివ్యూ చేసినా మీకు మనీ అనేది వస్తాయన్నమాట. ఇంకో ప్రోడక్ట్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్ అని చెప్పాను కదా, ఇప్పుడు ట్రెండింగ్లో చాలా బాగా నడుస్తుంది. ఇది వచ్చేసి గర్ ఫేస్ వాష్ అనమాట. చూడండి, గర్ మ్యాజిక్ ఫేస్ వాష్ అనమాట ఇది. సో నేనైతే ఇది తీసుకున్నాను, ఇది యూజ్ చేస్తున్నాను, చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉందన్నమాట. సో ఇలా ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేసి మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేసినా మీకు కమిషన్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ థింగ్ మీరేంటి అంటే ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలో కూడా దాన్ని యూజ్ చేసి చూపించాలి. సో ఎలా యూజ్ అవుతుందో కూడా చెప్పాలి, దీని కాస్ట్ చెప్పాలి, ఇంకా వచ్చేసి రేటింగ్ అనేది చెప్పాలి, దీన్ని యూజ్ చేసి చూపించాలన్నమాట. ఇలా చేస్తే మీకు కమిషన్ అనేది ఎక్కువగా వస్తుంది, మీరు ఎదుటి వారిని అటాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకో ప్రోడక్ట్ కూడా చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ అనమాట. సో ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఏంటి అంటే అసలు ఈ ప్రోడక్ట్ దేనికి యూజ్ చేస్తారో కూడా చాలా మందికి తెలియదు. చూడటానికి బాక్స్లా ఉంది, లోపల ఇవి అనేది వచ్చాయి, ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనం బ్యాంగిల్స్ హోల్డ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నేను మీషోలో తీసుకున్నాను. మనం ఎక్కడ పడితే అక్కడ బ్యాంగిల్స్ అనేది పడేస్తూ ఉంటాము. జనరల్గా మనకి గర్ల్స్కి జ్యువెలరీస్ అంటున్న బ్యాంగిల్స్ అన్న చాలా ఇష్టం అనమాట. సో ఏంటి అంటే జస్ట్ దీన్ని ఇలా తీసేసి బ్యాంగిల్స్ అనేది పెట్టేసి మళ్ళీ దీన్ని ఇలా అటాచ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్. ఇలాంటి యూనిక్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఇలాంటి ప్రొడక్ట్స్ చూపించినా కానివ్వండి, మనకి ఎక్కువగా మన లింక్స్ మీద క్లిక్ చేసి ప్రొడక్ట్ అనేది తీసుకుంటారు, మనకి కమిషన్ అనేది వస్తుంది. సో ఇలాంటి ప్రొడక్ట్స్లో కూడా మీరు కమిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా ప్రొడక్ట్ కింద, దీనికి ఇంత కమిషన్, దీనికి ఇంత కమిషన్ అని చెప్పేసి. సో అలా ఎక్కువ కమిషన్ ఉన్న ప్రొడక్ట్స్ అనేది చూస్ చేసుకొని మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేసి పోస్ట్ చేయండి. లింక్స్ కూడా కరెక్ట్గా జనరేట్ చేస్తే మీకు ఇన్కమ్ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసి మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేస్తే మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది, మీరు ఇంకా బాగా గ్రో అవ్వచ్చు. ఇంకా దీనివల్ల మీకు బెస్ట్ ఏంటి అంటే మీకు ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటారు, ఇంకా వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దీనికి మీకు యూట్యూబ్లో కూడా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది, మీకు కమిషన్ అనేది వస్తుంది. సో మీరేంటి ఎలాంటి ప్రొడక్ట్స్ చూపిస్తున్నారు అనేది కూడా చాలామందికి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అస్సలు ఉండదన్నమాట. సో మీరు ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకొని కమిషన్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ చాలామంది వాళ్ళకి యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నా సరే వాళ్ళు మీషో కంటెంట్ క్రియేట్ చేసి మనీ అనేది ఇంకా బాగా ఎర్న్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళు చూపించిన ప్రతిదీ తీసుకోవాలి అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళని ట్రస్ట్ చేస్తారు కాబట్టి. సో అలాంటి నమ్మకం అనేది మనం కూడా తీసుకోవాలి. అంటే మల్టీపర్పస్గా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అనేది చూపించాలి, బెస్ట్ ప్రొడక్ట్స్ అనేవి. ఏ ప్రొడక్ట్స్ పడితే ఆ ప్రొడక్ట్స్ చూపించి కంటెంట్ అనేది క్రియేట్ చేస్తే మీ మీద ఉన్న ఇంప్రెషన్, మీ మీద ఉన్న ట్రస్ట్ అనేది కూడా పోతుందన్నమాట. సో అలాంటి ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయకండి. సో మా పాప చూడండి ఎలా ఏడుస్తుందని, నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడే ఏడవటం స్టార్ట్ చేస్తుంది, అప్పటి వరకు సైలెంట్గా ఉంటుంది. సో ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ఇదనమాట. ఇప్పుడు బ్యాంగిల్స్ అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, చాలామంది వాటిని కొనుక్కోలేరు, బట్ వాళ్ళకి తీసుకోవాలి, తయారు చేసుకోవాలి. మన సొంతంగా మనం తయారు చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాటి కోసం అయితే నేను ఇవి తీసుకున్నాను. ఇవి కూడా చాలా యూనిక్ అనమాట. బయట తీసుకోవాలంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది, బట్ మీషోలో మాత్రం మనకి తక్కువ కాస్ట్లోనే ఎక్కువ ప్రొడక్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇందులో కుందన్స్ కూడా వచ్చాయి, గ్లూ అవుట్ వచ్చింది, ఇంకా స్టిక్ కూడా వచ్చింది. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీరు కూడా తీసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలాంటి ప్రొడక్ట్స్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి, కంటెంట్ అనేది మంచిగా క్రియేట్ చేసి కమిషన్ అనేది ఎర్న్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ అనమాట. సో మనం జనరల్గా ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి, పార్టీస్ కానీ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవాలి అనుకుంటాము. హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవాలి అంటే బయట బ్యూటీ పార్లర్కి వెళ్తే మనకి థౌజండ్స్లో అవుతుంది.
కానీ జస్ట్ మీషోలో ఇది జస్ట్ 170 రూపీస్కే నాకైతే దొరికిందనమాట. చాలా ఈజీ. మన హెయిర్ అనేది దీనికి ఇలా పెట్టుకొని జస్ట్ హీట్ చేసి స్విచ్ ఆన్ చేసి జస్ట్ దీన్ని ఇలా అంటే చాలు మన హెయిర్ అనేది స్ట్రైట్గా అయిపోతుంది. ప్లగ్ కూడా అవైలబుల్గా ఉంది. చాలా అంటే చాలా చిన్నగా ఉంది, బాగా యూజ్ అవుతుంది మనకి. సో ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకొని కంటెంట్ అనేది క్రియేట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అంటే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే లాంగ్ వీడియో కానివ్వండి, షార్ట్ వీడియో కానివ్వండి పోస్ట్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.